చెప్పండి సార్. సార్ నమస్తే, సూర్యనారాయణ గారా సార్? అవునండి. మేము నెంబర్ 1 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. నేను రవీంద్ర. చెప్పండి సార్. సార్ నమస్తే. ఇప్పుడు ఈ అంకారావు గారు మీకు ఎలా తెలుసు సార్? అంకారావు యాక్చువల్ గా నేను లాయర్ చెన్నైలోనా. ఓకే. నా చెల్లి కొడుకు ఒక కేసులో అక్కడ ఫిలిప్పైన్స్ లో అయింది, అక్కడ స్టూడెంట్స్ తోటి. వింటారు మీరు? అవును. అప్పుడు ఆ పేరెంట్స్ అన్ని వాళ్ళు 4 పేరెంట్స్ కలిపి మేము ఇక్కడ వచ్చిన గురుజలకి. ఓకే. అప్పుడు నాకు పరిచయం అయినారు. పరిచయం అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఎవరో తెలియదు కదా. అవును. అప్పుడు మన దగ్గర ఉంది, వాళ్ళు పని చేసినారు. ఏం చేసినారంటే అది వచ్చి కంప్లైంట్ చేసిన వాళ్ళు ఒక 5 6 అన్ని ఆంధ్ర వాళ్ళే. దానికి ఏం చేసేది తెలియకుండా, సార్ ఇది ఎవరో మనకి చాయ్ అంటే అట్లా పేరెంట్స్ ముందరే వాళ్ళకి లింక్ ఉందా, మేము వచ్చిన తర్వాత ఏం చేస్తాను అట్లా చెప్పిన తర్వాత సరే ఎవరో మాట్లాడదాం వాళ్ళ దగ్గర, కాంప్రమైజ్ చేస్తాం మాట్లాడినా. నేను అక్కడ ఒక 1 నెల రోజులు ఉన్నా, కనీసం 1 నెల రోజులు పైనే ఉన్నా. బట్ అప్పుడప్పుడు సెంట్రల్ లో వచ్చిపోయినా. బట్ ఒక 18 days గురుజాలలో కంటిన్యూగా ఉన్నా ఉడిపి హోటల్లో. అప్పుడు మనము పని చూస్తే వాళ్ళు ఒక పని చూడాలా అట్లాని అనుకొని ఏం చేసినా సరే మేమే ఖర్చుకి డబ్బులు ఇచ్చినా ఒక 5 లక్షలు. అది ఆ పైసలు ఎట్లా అంటే పేరెంట్స్ తమిళనాడు పేరెంట్స్ వాళ్ళకి ఏం తెలియదు కదా. అవును. దానికోసం ఏం చేసింది, నా దగ్గర నా అకౌంట్ కి పంపించారు, నేను వాళ్ళకి పంపించిన. ఓకే. ఎవరికి ఇచ్చారు మీరు 5 లక్షలు? 5 లక్షలు అంకారావు అకౌంట్ కి పంపించిన. ఓకే. అది ఎందుకంటే ఖర్చులకి. దానికి ముందర తిరిగి ఉన్నాడు, మేము ఉండే ముందు 1 నెల తిరిగి ఉన్నాడు. ఓకే. దాని వెనుక కూడా పని చేసినాడు జనవరి వరకు. ఇది కనీసం నవంబర్ డిసెంబర్ లో పంపించిన, జనవరి 16 వరకు చేసినాడు. చేసి ఖర్చులకే ఇచ్చింది. ఓకే. మిమ్మల్ని ఏమి డిమాండ్ చేశారా, నాకు ఇంత కావాలి అని అంకారావు గారు ఎప్పుడైనా మిమ్మల్ని? ఏమీ లేదు సార్, అది ఏమీ లేదు.